అందరికీ నమస్కారం. టేక్ 2. అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. నా పేరు సుశీల. మేము ఇక్కడ ఎందుకు ఉన్నాము అంటే మీ అందరు అటెన్షన్ గ్రాప్ చేయడానికి వచ్చాం. దయచేసి అందరూ స్నాక్స్ తీసుకున్నారు అనుకుంటున్నాము. దయచేసి కొంచెం సెటిల్ డౌన్ అయితే మీ చేత ప్రశాంతంగా మెడిటేషన్ చేపిస్తాం. దాని తర్వాత మీరు ఎంత చక్కగా ఈ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయడానికి మీకు శక్తి, ఎనర్జీ వస్తుంది, పీస్ఫుల్ గా ఉంటుంది, మైండ్ చాలా కామ్ అవుతుంది. సో ప్లీజ్ సెటిల్ డౌన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్లీజ్ అందరు కూర్చోండి. ఒక 5 minutes ఎక్స్పీరియన్స్ చేస్తే మెడిటేషన్ చాలా హాయిగా ఉంటుంది. అందరికీ మెడిటేషన్ అనేది ఈ మధ్య చాలా పాపులర్ అయింది. ఏమి యాంగ్జైటీ ఏది ఉన్నా కూడా మెడిటేషన్ చేయండి అని డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. సో అసలు మెడిటేషన్ అంటే ఎంత సులభంగా ఉంటుంది అనేది మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేము PSSM పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ టెన్నెసీ అనే ఆర్గనైజేషన్ తరపు నుంచి వచ్చాము. ప్రతిరోజు మెడిటేషన్ కండక్ట్ చేస్తూ ఉంటాము, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో ఆ సందర్భంగా ఇక్కడ నాకు NRIVA పిక్నిక్ లో మెడిటేషన్ కండక్ట్ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా ఆర్గనైజర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సో మీరందరూ సెటిల్ డౌన్ అయ్యారు అని అనుకుంటున్నాము. ఇప్పుడు ఎవరైతే కళ్ళజోళ్ళు పెట్టుకున్నారో వాళ్ళు దయచేసి ఆ కళ్ళజోడు తీయండి. అండ్ మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే ప్రశాంతంగా కాళ్ళు క్రాస్ చేసుకొని, యాంకిల్స్ దగ్గర కాళ్ళు క్రాస్ చేసుకొని, వేళ్లల్లో వేళ్లు పెట్టుకొని, మీరు చూపించండి, వేళ్లల్లో వేళ్లు పెట్టుకొని ప్రశాంతంగా ఒళ్ళో పెట్టుకొని చాలా హాయిగా కామ్ డౌన్ అయిపోతుంది మనసు. నిదానంగా కూర్చొని కళ్ళు మూసుకొని మన శ్వాసని మనం గమనిస్తున్నాం. సహజంగా మనలో జరుగుతున్న శ్వాస, మనం పుట్టినప్పటి నుంచి మనతో పాటు ఉన్న శ్వాసని మనం గమనిస్తున్నాం. కూర్చుండి శ్వాస మీద ధ్యాస పెట్టి మీకు ఆలోచనలు అలా వస్తాయి. మనకి సహజంగానే ఆలోచనలు అవి వస్తాయి. మీరు ఏంటంటే 9 సార్లు శ్వాసను తీసుకొని బయటికి వదిలితే ఇంకా మనము మన అంతర్లోపలికి కనెక్ట్ అవుతామండి. అలా చేయండి. ఒకసారి శ్వాస తీసుకోవడం, వదిలేయటం, అట్లా 9 సార్లు లెక్క పెట్టుకొని చేస్తే మనకి మనం చేసే మెడిటేషన్, మనకి రిలాక్సేషన్, శక్తి, ఎనర్జీ, మనం చాలా అన్నిట్లో చాలా ఫాస్ట్ గా ఉండటము. గేమ్స్ ఆడాలి కదా, మరి తర్వాత ఆ గేమ్స్ కూడా చురుగ్గా ఉండాలి అని అంటే మీ ఆలోచనలు వస్తుంటే పక్కకు మరగనీయకుండా 9 సార్లు శ్వాస తీసుకొని వదలండి. అప్పుడు ఆలోచనలు ఎక్కడికి పోదు. తీసుకొని వదిలేటప్పుడు ఆలోచనలు నుదుటి మీద పెట్టండి కాన్సన్ట్రేషన్. అప్పుడు మీకు ఎనర్జీస్ బాగా వస్తుంది. ఈ గ్రూప్ ఎనర్జీస్ తో కనెక్ట్ అవుదాము. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రి మేడం, జస్ట్ ఫ్యూ మినిట్స్ చేసాం మనము. అందరికీ నచ్చింది, ప్రశాంతంగా హాయిగా ఉంది అని అనుకుంటున్నాము. ఇక్కడ కొంతమంది ఎప్పటి నుంచో ధ్యానం చేసేవారు కూడా ఉన్నారు. కానీ మొట్టమొదటిసారి ఇప్పుడే ధ్యానం చేసిన వారు ఎవరన్నా ఉంటే కొంచెం హ్యాండ్ రైజ్ చేయగలరా? థ్యాంక్ యూ. కెన్ వి షేర్? ఏమన్నా షేర్ చేయగలరా? ఇటు వస్తారా?
థ్యాంక్ యూ. ఒక స్పోర్టివ్, మీ పేరండి? రత్న గారికి క్లాప్స్ ప్లీజ్. ఒక మ్యాక్సిమం 10-15 నేను ఒక క్వశ్చన్ అడిగాను. సో ఇక్కడ రత్న గారు ఉన్నారు. మనం మాక్సిమం ఒక 15 minutes అట్లా మెడిటేషన్ చేసాము. ఫస్ట్ టైం చేశారంట. సో ఎలా అనిపిస్తుందండి మీకు? First, almost 8 minutes I can concentrate on much. My papa coming out, so little disturbance in it. Then I let him go to the play. Last 8 minutes was I was able to concentrate, and something was changing in the last 5 minutes. Like I can see the colors are changing, and again I can feel like something was happening here and here. When I'm feeling at one thought, I feel like a little pressure was happening here. That I felt in the last 5 minutes, not the before 10 minutes, because I could not concentrate at all. But if we can concentrate much more on it, I think so there will be a little more progress in it. But definitely I could feel something was happening in like the last 5 minutes, which I focused more. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. రత్న గారు, మీరు ఇప్పుడు మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ బాగుంది అని షేర్ చేశారు అనుకుంటున్నాను. మీరు అది కంటిన్యూ చేయాలనుకుంటున్నారా ఆ జర్నీని, స్పిరిచువల్ జర్నీ? Yes, Sandy, that is one of my to-do list actually. Meditation, Tarvata Yoga. I was planning to start from so long. But it did not happen as of now. But I feel like this is a good sign that I have started something here today. So hopefully I will just continue this. థ్యాంక్ యూ. సో మీకు కమ్యూనికేట్ చేస్తాము తప్పకుండా మాట్లాడతాం. థ్యాంక్ యూ రత్న గారు. ఇంకెవరన్నా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉండి మీకు ఏదైనా డిఫరెంట్ గా అనిపించింది అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? Anybody? All right. Thank you so much, Sirisha and andarki organization andarki maaku avakasam ichchinanduku. Thank you. Thank you so much.